గైస్ మీ షార్ట్స్ అనేది వైరల్ అవ్వట్లేదా? మీ ఛానల్లో కన్సిస్టెన్స్‌గా షార్ట్స్ అప్లోడ్ చేసిన ఎటువంటి రిజల్ట్ రావట్లేదా? టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం యూట్యూబ్‌లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్‌ని చూసినా షార్ట్స్ అప్లోడ్ చేసిన ఎటువంటి వ్యూస్ అయితే రావట్లేదా? అయితే ఈ వీడియో కరెక్ట్ వీడియో ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ అనేది క్రోమ్‌లో అప్లోడ్ చేయాలా? యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలా? ఇదే ఫ్రెండ్స్ అందరికీ ఉన్న మెయిన్ డౌట్. ఈ వీడియోలో నేనైతే చెప్తాను షార్ట్స్ అనేది క్రోమ్‌లో అప్లోడ్ చేయాలా? యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎటువంటి స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గాయస్ మనం షార్ట్స్ అనేది క్రోమ్‌లో అప్లోడ్ చేయాలా? యూట్యూబ్ యాప్లో అప్లోడ్ చేయాలంటే మనకి షార్ట్స్ ఆల్గోరిథం ప్రకారం చూసుకుంటే మనం షార్ట్స్ అనేది యూట్యూబ్ యాప్లో నుంచి అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ యాప్లో మనం చూసుకుంటే అక్కడ మనకి కింద డౌన్లో ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనని వీడియోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు కొత్త ఆల్గోరిథం ప్రకారం ఏంటంటే అక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే సపరేట్గా అక్కడ వీడియో దాని పక్కన షార్ట్ అంటే కమ్యూనిటీ పోస్ట్ లైవర్స్ అని ఉంటాయి. అక్కడ చాలామంది షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వీడియో క్లిక్ చేసేసి షార్ట్ని అక్కడి నుంచి అప్లోడ్ చేసేస్తారు. అది డైరెక్ట్గా షార్ట్ కింద రీడైరెక్ట్ అయ్యి షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. కానీ అది రాంగ్ వే ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ట్ అదే యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం చూసుకుంటే షార్ట్స్ అనేది పక్కనున్న షార్ట్ ఫామ్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తే షార్ట్స్ అనేది కరెక్ట్ వేలో అప్లోడ్ చేయడం వల్ల షార్ట్స్కి అనేది వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. గ్యాస్ మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదన్నా అప్లోడ్ చేయాలంటే మీరు ఇక్కడ కనబడుతుంది కదా షార్ట్ క్లిక్ చేసి మీరు షార్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అక్కడ మీకు షార్ట్ ఉంది కదా, షార్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్ అయితే ఉంటాయి. వీడియోస్ అయితే మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకుని ఇక్కడ పక్కన కింద మనకి నెక్స్ట్ కనబడుతుంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుని దాంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి టెక్స్ట్, ట్రిమ్, ఫిల్టర్స్, వాయిస్ ఓవర్, స్టిక్కర్స్ అటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు పైన అయితే చూసుకుంటే మనకి యాడ్ సౌండ్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఏమైనా సాంగ్స్ యాడ్ చేసుకోవడానికి తీసుకెళ్తుంది. ఇది యూట్యూబ్లో ఆల్గోరిథంలో అప్డేట్ చేసినప్పుడు మనకి ఫ్యూచర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వస్తే ఇక్కడ మనకి ఇవన్నీ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ కనుక మీరు కరెక్ట్గా చేస్తే లైఫ్ లాంగ్ మీరు ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఈఓ గురించి అయితే చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ మనకి షార్ట్ పైన పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి మీరు రికార్డ్ చేసిన షార్ట్లో అనేది ఇమేజెస్ అనేది అనేది మనకి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా లేకపోతే ఎంగేజింగ్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మీరు ఏదైనా షార్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఏదైనా థంబ్నెయిల్ అనేది మీరు థంబ్నెయిల్ యాప్లో క్రియేట్ చేసుకుని ఆ షార్ట్ లాస్ట్ ఈ విధంగా నేను చూపుతున్నట్టు ఇక్కడ లాస్ట్ పెట్టుకుంటే మనకి దాన్ని మనం హుక్ కింద వీడియోస్కి ఎలాగ థంబ్నెయిల్ ఆడుతున్నామో షార్ట్స్ కూడా థంబ్నెయిల్ పెట్టచ్చు. మీరు షార్ట్స్కి 9:16 రేషియోలో థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఈ విధంగా అయితే పెట్టండి. వీడియో కోసం అయితే చూపిస్తున్నాను. పెట్టిన తర్వాత పైన ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ షార్ట్లో నేను ఏం ఎంటర్ చేస్తానంటే ఈ విధంగా నేనైతే టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఇచ్చిన తర్వాత మీరు టైటిల్ అనేది షార్ట్స్కి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లాస్ట్లో కొన్ని హుక్ కింద కొన్ని 2 ఎమోజీస్ అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఎస్ఈఓ వచ్చి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షార్ట్స్ అని అయితే సెర్చ్ చేయండి. షార్ట్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్ అని షార్ట్స్ ఫీడ్ అని సెర్చ్ చేయండి. అలాగే మీరు ఏం పెడుతున్నారు అది ఆ కంటెంట్ సంబంధించిన ఏంటి ChatGPT కాబట్టి ChatGPT. ఒకవేళ మీరు యూట్యూబ్ గురించి అయితే యూట్యూబ్. ఆ విధంగా ఒకవేళ మీరు ఎడిటింగ్ యాప్ గురించి అయితే ఎడిటింగ్ యాప్ నేమ్ ఇచ్చి అక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది టైటిల్లో ఇచ్చి ఎస్ఈఓ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కిందకి చూసుకుంటే ఇక్కడ విజిబిలిటీ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఈ సెట్ విజిబిలిటీలో అన్లిస్టెడ్లో పెట్టాలి. మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడైనా షార్ట్ అప్లోడ్ చేసినప్పుడైనా. తర్వాత ఇక్కడ లొకేషన్ ఉంటుంది.
లొకేషన్ అనేది పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత కింద సెలెక్ట్ ఆడియన్స్ అయితే ఉంది. మీ వీడియో అనేది కిడ్స్ రిలేటెడ్ అయితే ఎస్ అని పెట్టండి, కాదు కిడ్స్ రిలేటెడ్ కాదైతే నో అని అయితే పెట్టండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఇక్కడ రిలేటెడ్ వీడియో అయితే ఉంటుంది. మీ ఛానల్లో చేసిన వీడియోస్ అనేది ఇక్కడ మీరు రిలేటెడ్ వీడియో కింద యాడ్ చేయొచ్చు ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనకి షార్ట్స్ రీమిక్సింగ్ అయితే ఉంది. వేరే ఆడియన్స్ అనేది మీ షార్ట్స్లో ఆడియో వీడియో కూడా రీమిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఆడియోనే రీమిక్స్ చేసుకోవచ్చు అని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యాడ్ ప్రమోషనల్ లాభాలు ఉంటుంది. మీరు ఏదైనా ప్రమోషనల్ వీడియో కనుక చేస్తే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత అల్టెడ్ కంటెంట్ అని ఉంటుంది. అల్టెడ్ కంటెంట్ అంటే మీ ఛానల్లో ఏ రిలేటెడ్ ఏదైనా వాడారా, ఏదైనా రియల్ పర్సన్ అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఏదైనా ప్రాంతంలో జరిగింది జరగలేనట్టు చూపిస్తున్నారా అటువంటి అని అడుగుతుంది. ఇక్కడ మీరు చదువుకొని పెట్టుకోవచ్చు. ఏంటంటే మీ వీడియోలో ఉన్నదంతా రియల్ ఫుటేజ్ అయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కామెంట్స్ ఆన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లోడ్ షార్ట్ ఉంది కదా, అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత అక్కడతో SEO అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఇంకా బోల్డ్ అయితే ఉన్నది. ఫస్ట్ మీరు వైట్ స్టూడియోలోకి వచ్చి మీరు అప్లోడ్ చేసిన వీడియోని అయితే క్లిక్ చేసుకోండి. నేను సపోజ్గా అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. తర్వాత పైన పెన్సిల్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ట్యాగ్స్లో ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇవ్వండి. నేను నార్మల్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ షార్ట్స్ విధంగా అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒక 2 or 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు పైన సేవ్ ఉంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చి మీరు ఒక యాప్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఆ యాప్ వచ్చి విడ్ఐక్ యాప్ అనేది యూట్యూబ్ అనేది క్రియేట్ చేసింది. ఈ యాప్ మనకి యూట్యూబ్ క్రియేటర్స్కి ఎంతో యూజ్ అవుతుంది. ఈ యాప్ మీరు ఓపెన్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్తో లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. అయిన తర్వాత ఇప్పుడు నేనైతే నార్మల్ వేరే అకౌంట్ అయితే చూపిస్తాను. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఇక్కడ వీడియోస్ అయితే కనపడతాయి. వీడియోస్ అనేది కనపడిన తర్వాత ఇక్కడ మీ నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం నేను ఈ వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు SEO అనేది బాగోలేని వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి SEO అనేది 17 అయితే ఉన్నది. ఇక్కడ ట్యాగ్స్ కూడా మనకి నెంబర్ అయితే తక్కువగా ఉన్నది. ఇక్కడ రెడ్లో నెంబర్స్ చూపిస్తున్నాయి కదా, ఆ విధంగా చూపిస్తే మనకి ట్యాగ్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నట్టు. ఇక్కడ మొత్తం అన్నీ అయితే క్లియర్ అయితే చేస్తాను. ఎగ్జాంపుల్గా ఏదన్నా చూపిస్తాను. తర్వాత ఇక్కడ మనకి మనం టైటిల్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ట్యాగ్స్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ రికమెండ్ చేసిన ట్యాగ్స్ అనేది మీరు ఈ విధంగా అయితే క్లిక్ అయితే చేసేసుకోవాలి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి తక్కువ వాల్యూలో ఉన్న ట్యాగ్స్ని అయితే డిలీట్ చేసేసుకుని తర్వాత మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనకి 500 క్యారెక్టర్స్ వరకు అయితే ఎలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ మార్క్స్ వచ్చినాయి అన్నీ డిలీట్ అయితే చేసేసుకొని ఎల్లో ఉన్నది కదా, ఈ ఎల్లో నెంబర్స్ అయితే ఉన్న ట్యాగ్స్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఫుల్గా యాడ్ చేసి అయితే మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం 500 క్యారెక్టర్స్ అనేది మనకి ఫిల్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మీరు ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే మనకి డిస్క్రిప్షన్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ పక్కన ఈ సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మేక్ షార్టర్, మేక్ లాంగర్, యాడ్ ఎగ్జైట్మెంట్ ఆ విధంగా మనకి డిస్క్రిప్షన్లో ఇటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వాలని అడుగుతుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నా. ఇక్కడ యాడ్ ఎగ్జైట్మెంట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత దీన్ని క్లిక్ చేసి అప్లై కొట్టడమే, చూసారా. లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ అప్డేట్ టు బూస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఫ్రీగా అయితే కాదు. మీరు ఫస్ట్ ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి పబ్లిష్ చేంజ్ టు అవర్ వీడియో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసి నేను ఛానల్కి అయితే లింక్ చేసి అయితే మళ్ళీ కలుస్తాను. చూసారా, ఇదే వీడియో మనకి ఇందాక SEO 17 ఉంటే ఇప్పుడు మనకి 25 అయింది. ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు SEO అంటే. ఇక్కడ మనకి SEO అనేది దేంట్లో ఎక్కువగా ఉంది, దేంట్లో తక్కువగా ఉంది అని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈ ట్యాగ్స్లో
70 దాటి 80 నెంబర్లో ఉంటే మనకి అది బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్యాగ్ కింద అవుతుంది. దానికి ఇక్కడ మనకి 5 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాగ్స్ ఫర్ సర్చ్ టర్మ్స్ దిస్ లైక్ వీడియో ఇస్ ర్యాంకింగ్ ఫర్ అని ఉంటుంది. ఏంటంటే ఆ ట్యాగ్ అనేది 18 నెంబర్ కన్నా అబోవ్ ఉంటే అది ట్యాగ్ కింద ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్లో అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ట్యాగ్ కౌంట్, ట్యాగ్ వాల్యూమ్, కీవర్డ్స్ ఇన్ టైటిల్, కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్, సేమ్ కీవర్డ్స్ యూజ్డ్ ఇన్ టైటిల్. అంటే ట్యాగ్ కౌంట్ అంటే ట్యాగ్స్ అనేది ఎన్ని నెంబర్స్లో ఇచ్చారు. ట్యాగ్ వాల్యూమ్ అంటే దాని వాల్యూమ్ అనేది ఎంత ఉంది. కీవర్డ్స్ ఇన్ టైటిల్, కీవర్డ్స్ అనేది టైటిల్లో ఇచ్చారా. కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చారా. సేమ్ కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ టైటిల్ అట్టుకెళ్ళి మీరు ట్యాగ్స్లో ఇచ్చారా లేదా అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏదనేది మీకు తక్కువగా ఉన్నది అయితే చూపిస్తుంది. డిస్క్రిప్షన్ లెంత్ అనేది తక్కువగా ఉంది, ట్యాగ్ లెంత్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ సెర్చ్ చేసుకుంటే మనకి SEO అనేది ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. లింక్స్ అనేది మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టైటిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైటిల్ సంబంధించిన నెంబర్లు అయితే కూడా అయితే వస్తుంది. తర్వాత సేవ్ అయితే అయిపోయింది కదా గైస్. ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు SEO చేసి షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తే షార్ట్స్కి అనేది వ్యూస్ అయితే బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఎక్కడ దాకా చూసారంటే ఈ వీడియో అంతా కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివ్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.